మీరు ఎప్పుడైనా గమనించారా? మన అమ్మమ్మల కాలంలో 30 ఏళ్ల వయసులో వాళ్లకి పీసీఓడీ అంటే ఏంటో తెలియదు. థైరాయిడ్ సమస్యలు అస్సలు వినిపించేవి కావు. వాళ్లు పొలం పనులు చేసేవారు, రోట్లో పచ్చడి నూరేవారు, రోజంతా ఆపకుండా పనిచేసేవారు. కాని ఈరోజు 20 ఏళ్లకే మనలో చాలామందికి అలసట, హార్మోనల్ ఇంబాలెన్స్, ఇంకా కిచెన్లో మందుల డబ్బా కామన్ అయిపోయింది. అసలు ఏం మారింది? ఒక్క తరంలోనే మన ఆరోగ్యం ఎందుకు ఇంతలా పడిపోయింది? ఆన్సర్ సింపుల్. మనం సిరిధాన్యాలను వదిలేసి పాలిష్ చేసిన వైట్ రైస్కి అలవాటు పడ్డాం. మన ప్లేట్లో నుంచి ఆ అద్భుతమైన గింజలు మాయమైపోయాయి. కాని ఒక్క నిమిషం, సిరిధాన్యాలు అంటే కేవలం రాగులు లేదా జొన్నలు మాత్రమే అనుకుంటున్నారా? కాదండి, ఇక్కడే అసలు విషయముంది. మన పెద్దవాళ్లు వాడిన 5 ప్రత్యేకమైన గింజలు ఉన్నాయి. వీటిని పాజిటివ్ మిల్లెట్స్ అంటారు. ఇవి కేవలం ఆహారం కాదు, ఇవి ఔషధం లాంటివి, మెడిసిన్ లాంటివి. మీరు గనక ఈ 5 ఒక్కటంటే ఒక్కటి మీ డైట్లో చేర్చుకుంటే జస్ట్ 21 డేస్లో మీ బాడీలో జరిగే మార్పులు చూసి మీరే షాక్ అవుతారు. ఆ మ్యాజిక్ ఏంటో, సైన్స్ ఏం చెప్తుందో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. చాలా మందికి ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. నేను రాగి ముద్ద తింటున్నాను కదా, జొన్న రొట్టె తింటున్నాను కదా, నేను ఆల్రెడీ మిల్లెట్స్ తింటున్నట్టే కదా అని. ఒక చిన్న క్లారిటీ ఇస్తాను చూడండి. మిల్లెట్స్లో 3 రకాలు ఉంటాయి. 1. నెగటివ్ గ్రెయిన్స్ అంటే మన వైట్ రైస్, మైదా, ఇవి జబ్బుల్ని పెంచుతాయి. 2. న్యూట్రల్ గ్రెయిన్స్ అంటే రాగులు, జొన్నలు, సజ్జలు, ఇవి ఆరోగ్యాన్ని కాపాడతాయి కానీ జబ్బుని తగ్గించలేవు. 3. పాజిటివ్ గ్రెయిన్స్, ఇవే మన సిరిధాన్యాలు, ఇవి జబ్బుల్ని తగ్గిస్తాయి. ఈ డిఫరెన్స్ ఎందుకొస్తుంది? ఇక్కడే సైన్స్ ఉంది. దీనికి ప్రధాన కారణం ఫైబర్ టు కార్బోహైడ్రేట్ రేషియో. సింపుల్గా చెప్పాలంటే మనం తినే ఆహారంలో పీచు పదార్థం ఎంత ఉంది అనేది ముఖ్యం. రాగుల్లో, జొన్నల్లో ఫైబర్ ఉంటుంది కానీ తక్కువ మోతాదులో ఉంటుంది. కానీ ఈ 5 సిరిధాన్యాల్లో కొర్రలు, అండుకొర్రలు, అరికెలు, ఊదలు, సామలు ఫైబర్ శాతం చాలా ఎక్కువ. ఎంత ఎక్కువంటే మీరు తిన్న ఆహారం గ్లూకోజ్గా మారి రక్తంలో కలవడానికి 5-6 గంటలు పడుతుంది. అంటే వైట్ రైస్ తింటే గంటలో వచ్చే షుగర్ స్పైక్ సిరిధాన్యాలు తింటే రాదు. అందుకే వీటిని డాక్టర్ ఖాదర్ వలీ గారు సిరిధాన్యాలు అని పేరు పెట్టారు. సిరి అంటే సంపద, ఆరోగ్యమనే సంపద ఇచ్చే ధాన్యాలు కాబట్టి ఇవి సిరిధాన్యాలు. సో మీరు కేవలం ఆరోగ్యాన్ని మెయింటైన్ చెయ్యాలనుకుంటే రాగులు ఓకే. కానీ ఏదైనా హెల్త్ ఇష్యూని రివర్స్ చెయ్యాలి అనుకుంటే మాత్రం మీకు కావాల్సింది ఈ పాజిటివ్ మిల్లెట్స్. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ పార్ట్కి వచ్చాం. మన అమ్మమ్మలకి ఏ జబ్బుకి ఏది తినాలో బాగా తెలుసు. ఒంట్లో బాలేనప్పుడు గంజి తాగమని. ఇది మాత్రమే కాదు, ఇంకా చాలా షాకింగ్ విషయాలున్నాయి. మీరు చేస్తున్న పెద్ద తప్పు గురించి పార్ట్ 2 త్వరలో వస్తుంది. తప్పక చూడండి.